నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను గౌరీ. సినిమాల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయంలే. ఆ సపోర్ట్తో పాటు వ్యక్తిగతంగా తాను కూడా ఎంతో కష్టపడాలి. మనందరికీ తెలిసిన వ్యక్తి రామ్ చరణ్. ఈ మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్ మరి తాను వ్యక్తిగతంగా కష్టపడడం వల్ల సక్సెస్ సాధించారా, లేకపోతే ఆయన మేనమామ గారి అండతో సక్సెస్ సాధించారా అనేది వివాదాస్పదంగా మారింది. ఒకవైపు అల్లు అరవింద్ తన వల్లనే తన మేనల్లుడికి బ్రేక్ వచ్చింది అనే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్లో నిజమెంత? అసలు నిజంగానే రామ్ చరణ్కి సక్సెస్ సాధించడం వెనుక అల్లు అరవింద్ హస్తం ఉందా అనే విషయాలని ఈరోజు మనం చర్చిద్దాం. ఈ విషయాలన్నిటిపైన మనకి క్లారిటీ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు, ఇప్పుడు మనం చూస్తే అల్లు అరవింద్ గారు రామ్ చరణ్కి నేనే లైఫ్ ఇచ్చాను అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు నిజంగా రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా సక్సెస్ సాధించారు. ఆయన మెగా వారసుడిగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తను ఎంతో కష్టపడ్డారన్నది అందరికీ తెలుసు. నిజంగా ఆయన కష్టపడటం వల్ల వచ్చిందంటారా, లేకపోతే వెనకుండి మేనమామ గారు సహాయ సహకారాలు అందించడం వల్ల వచ్చింది అంటారా? ఇది మరి విడ్డూరం అండి ఈ కామెంట్. మేనమామ సినిమా తీయడం అనేది చిరంజీవి గారు చెప్తే లైన్లో ఉంటారు ప్రొడ్యూసర్లు, ఉండరా? రామ్ చరణ్ గారిని లాంచ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఉండరా? ఉంటారు. కానీ చిరంజీవి గారు ఏంటంటే తన బావమరిది అల్లు అరవింద్ అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా అని ఆయనకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఆయన ఇచ్చాడు. ఈయన రామ్ చరణ్ గారికి హిట్ ఇవ్వాల. ఆ హిట్ ఇచ్చే అవకాశాన్ని ఆయన చిరంజీవి గారు ఆయనకి ఇచ్చారు అల్లు అరవింద్ గారికి. సో అల్లు అరవింద్ గారు ఇంకా చెప్పాలి అంటే మ్యాసివ్ హిట్, జాతీయ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో పోవాల్సిన హిట్ని ఆపిన ఘనుడు అల్లు అరవింద్ గారు ఆ సినిమాకి. సో వాస్తవానికి మొన్నటికి మొన్న కామెంట్స్ చేసి కొంచెం అవమానించాడు. మళ్ళీ తమిళ ఛానల్కి వెళ్ళి ఇంకో అవమానం. మొన్న జరిగిన అవమానం మీకు తెలుసు కదా, దిల్ రాజు గారితో ఆయన ఇన్వైట్ చేసేటప్పుడు దిల్ రాజు గారు మామూలుడు కాదు, ఒక సినిమాని ఇలా పడేశాడు, ఒక సినిమాని లేపాడంటే, పడేశాడంటే మీరు గేమ్ చేంజర్ గురించి ఆ ప్రస్తావన అవసరమా? అనవసరంగా మీరు కెలుక్కోవడమే కదా. ఆ ప్రస్తావన అవసరం లేదు కదా. అది అసలు అసందర్భ ప్రేలాపన అంటారు కదా, అది అసందర్భ ప్రేలాపన చేశాడు ఆయన ఆ రోజు. సో దాని మీద వివాదం అయిన తర్వాత కొంచెమైనా మీకు స్పృహ ఉండాలి కదా. మళ్ళీ వెళ్ళి ఒక తమిళ ఛానల్లో మాడుతూ చిరుత సో వెరీ వెరీ యావరేజ్ ఫిల్ము, ఫస్ట్ ఫిల్ము, నా మేనల్లుడికి నేను ఏం చేయాలని ఆలోచించి ఒక పెద్ద డైరెక్టర్ రాజమౌళిని తీసుకొచ్చి సూపర్ హిట్ ఇచ్చాను అని ఏదో గొప్పగా తానేదో రామ్ చరణ్కి ఆ లైఫ్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. ఇది కూడా పరమ దుర్మార్గం. అది నిజం చెప్పాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తెలుగులో బాగా వెళ్ళింది కదండి, తమిళ్ వెర్షన్ ఇవి డబ్ చేసి వేద్దామండి, అవి డెఫినెట్గా బాగా వెళ్తాయి, ఒక పాన్ ఇండియా రేంజ్ ఈ సినిమా ఇది అని చెబితే ఆ డబ్బులు దండగ ఎందుకు, వద్దులేండి, చాలు, ఇక్కడ వరకు చాలు అని ఆ సినిమాని నిజంగా కుచించేసిన వ్యక్తి, పెద్ద హిట్ కావాలి జాతీయ స్థాయిలో, అలాంటి సినిమాని ఆపేసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఆ సినిమాకి న్యాయం కాదు, అన్యాయం జరిగింది. రెండవది అసలు ఫస్టే రాజమౌళిని ఏం తీసుకురావడం ఏంటి? రాజమౌళి గారు తన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, ఫస్ట్ ఫిల్మ్ నన్నే చేయమన్నారు, అంత భారాన్ని నేను మొయ్యలేను, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని నేను మొయ్యలేను, చిరంజీవి గారి తనయుడు, మెగాస్టార్ తనయుడు అంటే ఆయన సినిమా ఏమాత్రం తేడా వచ్చినా నన్ను తిడతారు, నాకు అంత ఒత్తిడి ఉంటుందండి, వద్దండి, నేను సెకండ్ సినిమా చేస్తానని చెప్పాను చిరంజీవి గారితో. సరే నువ్వు సెకండ్ సినిమా చేయని చిరంజీవి గారు అన్నారు, సో లేకపోతే ఫస్ట్ సినిమానే నాకు చేయమని నన్ను అడిగారు అని అన్నాడు. అంటే అల్లు అరవింద్ గారు రాజమౌళి గారిని తీసుకురావడం కాదు, రాజమౌళి గారు ఆల్రెడీ ఫస్ట్ సినిమా అప్పుడే సెకండ్ సినిమాకి ఫిక్స్ అయిపోయారు. సో అది అబద్ధం. ఇక మూడవది చిరుత వెరీ వెరీ యావరేజ్ అన్నాడు, అది పరమ అబద్ధం. ఆ రోజుల్లోనే 2007లో 25 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. 25 కోట్ల రూపాయల షేర్ అంటే అందులో అదే సమయం 2007లో, ఇది 2007లో దేశముద్రని సినిమా రిలీజ్ అయింది. ఆ దేశముద్రకి ఈ చిరుతకి ఒకళ్ళే డైరెక్టర్, పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు దేశముద్ర సినిమాకి 22 కోట్ల షేర్ వచ్చింది. అంటే దాదాపు 3 కోట్ల షేరు చిరుతకి ఎక్కువ వచ్చిందిగా. అటువంటిప్పుడు దేశముద్రే హిట్ అయితే ఇది బ్లాక్ బస్టరే కదా. దేశముద్రనేమో హిట్ జాబితాలు వేస్తారు, చిరుతనేమో వేరా, అది ఎట్లా కుదురుతుంది? సో ఆ రకంగా చూసుకున్నా కానీ చిరుతనే ద బెస్ట్. ఇంకోటి
ఆ క్షణంలో ఆ ఇయర్ వచ్చిన సినిమాలో బెస్ట్ డెబ్యూట్ మూవీ అది. అంటే ఒక హీరో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ స్థాయి కలెక్షన్లు తెచ్చుకోవటం అనేది ఒక రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. అది 8వ ప్లేస్లో ఉంది, దేశంలోనే 8వ ప్లేస్లో ఉంది, ఆల్ టైమ్ రికార్డ్ అది. సో ఆ రకంగా తీసుకున్నా కానీ అది రికార్డులు సృష్టించింది. పోనీ రామ్ చరణ్ గారు అక్కడ ఏమన్నా ఫస్ట్ సినిమాలో రామ్ చరణ్ గారికి ఎంత ప్రశంసలు వచ్చినాయి, అద్భుతంగా వేస్తున్నాడు డాన్స్, తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. ఆ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ డాన్స్ మూమెంట్స్ కావచ్చు, తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు, ఈయన మరో మెగాస్టార్ అవుతాడంటే గ్లోబల్ స్టార్ అయి కూర్చున్నాడు. సో మీరు చేసింది ఏంటి అంటున్నా. పోనీ మీరు చేయలేదు, మీకేం చేశారు చెప్పనా? చిరంజీవి గారు ఏం చేశారు ఆయన కోసం? చిరంజీవి గారి కోసం ప్రొడ్యూసర్లు లైన్ కట్టారు. ఆ దశలో ఆయన సరే ఆయన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు చిరంజీవి గారికి. అది ఆయన లాభం కోసం చేశాడు. ఆ విషయాన్ని చిరంజీవి గారు పరోక్షంగా ఇటీవల కాలంలో ప్రస్తావించాడు. నన్ను లాక్కొచ్చి కట్టేశారు వీళ్ళు, నాకు కనీసం 4 రోజులు పెళ్లి చేసుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీ, వరుసగా 10 సినిమాల్లో బుక్ అయి ఉన్నాడు. ఆయనకి వీళ్ళ లైఫ్ ఇవ్వాల, ఆయన ఆల్రెడీ హీరో ఎస్టాబ్లిష్డ్ అప్పటికే. సో ఆయన పెళ్లి చేసుకున్నారు, కుటుంబంలో అల్లుడిగా తెచ్చుకున్నారు. అప్పటికే అల్లు అరవింద్ గారు 3 సినిమాలు గీతా ఆర్ట్స్ మీద తీసున్నాడు, సోదిలో లేవు, ఎవరికి తెలియదు ఆ సినిమాలు. ఆ రోజు మొదలుపెడితే కిరాతకుడు దగ్గర నుంచి వరుసగా మెగా ఫ్యామిలీతో మగధీర వరకు చూస్తే 10 సినిమాలు తీశాడు. కేవలం చిరంజీవి గారితో తీశారు 10 సినిమాలు. చిరంజీవి గారు, రామ్ చరణ్ వీళ్ళతోనే 10 సినిమాలు తీశాడు. ఇంకా వేరే వాళ్ళతో తీయలేదు ఆయన, వేరే హీరోతో తీయలేదు ఆయన. ఎందుకు తీయలేదు? సొంత బావమరిది, సొంత బావ, ఆ బావ సినిమాలు తీసుకుంటే బావ డేట్లు దొరకడమే గగనం. వేరే వాళ్ళు అడుగుతుంటే వేరే వాళ్ళకు కూడా అల్లు అరవింద్ గారే డేట్లు ఇప్పించేవాడు. ఆయన డేట్లు ఇప్పించుకొని ఆయనతో సినిమాలు తీసుకుని మీరు బాగుపడ్డారు. చిరంజీవి గారు కాదు కదా, చిరంజీవి గారికి అల్లు అరవింద్ కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, అశ్విని దత్ లాంటి వాళ్ళు 2వ సినిమా కూడా తీస్తాను ముందుకు వస్తే, లేదు అల్లు అరవింద్ గారికి ఇద్దాము, మొదటి సినిమా మీరు తీశారు కదా, 2వ సినిమా అల్లు అరవింద్కి ఇద్దామని చిరంజీవి గారు ఇప్పించారు. సో ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారు మీకు చేశారు, చిరంజీవి గారి నుంచి మీరు లబ్ధి పొందారు తప్ప చిరంజీవి గారికి మీరు చేయంగానే మీ కుటుంబం కానీ చిరంజీవి గారికి లేదా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా చేసింది ఇలా అవకాశాలు వాళ్ళు ఇచ్చారు, మీరు ఆ అవకాశాలతో మీరు బాగుపడ్డారు. ఇవన్నీ మర్చిపోయి చిరుత సినిమా వెరీ వెరీ యావరేజ్, నేనేదో పెద్ద గొప్ప హిట్ ఇచ్చేసానని మాట్లాడడం అనేది అవివేకం అంటారు దాన్ని. అవివేకం, సో అసందర్భం కూడా. ఇవాళ అది మాట్లాడి అంటే ప్రతిదీ గెలుక్కుంటున్నాడు, అనవసరం కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నీ కొడుకు సినిమా హిట్ అయింది అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయి, పక్కన వాళ్ళ సినిమా పోయినందుకు నువ్వు ఎందుకు ఆనందిస్తావు? పుష్ప సినిమా టైంలో కూడా ఇలానే కొన్ని కామెంట్స్ వచ్చాయి. అసలు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఎందుకు అసలు ఇలాగా అల్లు ఫ్యామిలీ బిహేవ్ చేస్తుంది అనుకోవాలి సార్? ఒకటి ఇక్కడ రైవల్రీ వచ్చేసింది. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏమనుకుంటున్నారంటే, మా తరంలో చిరంజీవి గారు హీరో, ఆయనకి మేము ఎప్పుడు అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళం, ఆయనే నెంబర్ 1 కాబట్టి ఆయన కోసం మేమంతా కష్టపడేవాళ్ళం, ఆయన కోసం ఆయన నీడలో మేము ఉన్నాం. ఇవాళ నా కొడుకు అనేవాడు కూడా సూపర్ టాలెంటెడ్, వాడు ఎవరి నీడలో ఉండాల్సిన అవసరం లేదు, వాడే ఒక ఛత్రపతిలాగా ఉండాలి అనుకున్నాడు. సో అందుకోసం అందులోంచి పుట్టిన ఒక దురాలోచనలు ఇవన్నీ అని చెప్పాలి. సో ఒక సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు వీళ్ళంతా, స్వార్థపూరితమైన ఆలోచనలు. రామ్ చరణ్ ఎంతో, అల్లు అర్జున్ నాకు అంతే, నా బిడ్డ నా చేతుల మీద పెరిగిన వాడే అని అంత ప్రేమను ఆయన చూపిస్తే ఈయనేమంటాడు, మేనల్లుని ఇట్లా కించపరుస్తాడా? తప్పు కదా అది. అలాగే సినిమాల వ్యవహారంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్ని సినిమాలను వాళ్ళు కిల్ చేస్తారు. నా దగ్గర ఒక విజువల్ ఉంది, జస్ట్ మీకు వినిపిస్తా. ఆ వినిపించింది చూడండి, వాళ్ళు ఎట్లా ఏ రకంగా దాన్ని వాళ్ళు కించపరిచేలా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎట్లా కించపరుస్తారో మీకు ఒకసారి చూపిస్తా. ఇది స్టేట్ రౌడీ సినిమా విడుదలప్పుడు అల్లు రామలింగయ్య గారు వచ్చి పోయిందంట, పోయింది అన్నాడంట. ఏంది బాబాయ్ అట్లా అంటావు, అసలు తెలుసుకోకుండా అందరూ అంటున్నారండి, పోయింది సినిమా పోయింది అని అల్లు రామలింగయ్య గారు అన్నారట. ఆ తర్వాత నిన్న దిల్ రాజు తోటి ఇది పోయింది కింద పడేసేవు దాన్ని అని చెప్పి గేమ్ చేంజ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు. ఒక ఫంక్షన్లో ఏమన్నారు ఈయన అల్లు అర్జున్ గారు, ఆ హీరో సినిమా పోవాలని అనుకున్నాను, అది పోయినందుకు చాలా ఆనందపడ్డాను. అంటే ఫ్యామిలీ మొత్తం ఇలానే ఆలోచిస్తారా అనిపిస్తుంది. ఒక్కసారి వినండి, జస్ట్ నేను విజువల్ చూపించగలుగుతాం లేదు కానీ జస్ట్ వినిపిస్తాను. బాబాయ్ అల్లు రామలింగయ్య గారు షూటింగ్ వస్తానే పోయింది, స్టేట్ రౌడీ పోయింది అంటాడు. ఏం మాడుతున్నావు బాబాయ్ అన్నా నేను. పోయింది చెప్తున్నా కదా నేను.
చిరంజీవి గారు తెల్లబోయారు, ఏంటి ఈయన మామయ్య ఇలా మేస్తున్నాడు. కరెక్ట్ గా ఒక 5 నిమిషాల గ్యాప్ లో శశిభూషణ్ గారు వచ్చారు, సారథి స్టూడియోస్, వాళ్ళదే సినిమా. ఫస్ట్ వీక్ ఎంత అద్భుతమైన కలెక్షన్ చేసిందో ఆయన చిరంజీవి గారికి లెక్కలు చెప్పారు. చిరంజీవి గారు భలే చూశారు రామలింగయ్య గారు ఒకసారి ఇలా చూడగానే, నాకేం తెలుసు, ఎవడో చెప్పాడు, నేను మీకు చెప్పాను అన్నాడు ఆయన. అది అంటే ఒక సినిమా ఎలా చేస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఎంత వెటకారం చూడండి, వెటకారం ధ్వనిస్తుంది అక్కడ. అది మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడతారు చూడండి. సినిమా పోతే నేను చాలా ఆనందిస్తున్నాను, నన్ను పిలిచి అడిగారు ఎందుకు అలా ఆనందిస్తున్నావు అని. కాదా పోయింది, నాకు ఆ హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది అని నేను అనుకున్నాను. అంటే నాకు తప్పురా, పాప వాళ్ళు కూడా ఫోన్లో చాలా మంది ఉంటారు. నేను బాబాయ్ నువ్వు అన్ని చాలా క్లాస్ గా మాట్లాడతావు బాబాయ్, నాకు ఎక్కదాను అన్నాను. చిరంజీవి గారు పిలిచి తప్పు అట్లా అనుకోవడం అని చెప్పాట. ఇంకొకటి వినిపిస్తాం మీకు. క్షమించాలి అందరు హీరోలు అభిమానులు, పేరు అలీ గారు ఉన్నారు. ఇప్పుడు మాకు తెలియదు, మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి. మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి. ఇది 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. ఒకవైపు ఫ్యామిలీ మొత్తం సినిమాలు పోతుంటే సంతోషించే ఫ్యామిలీ ఒకవైపు, సినిమా ఎవరిదైనా బాగా ఆడాలి అని కోరుకునే ఫ్యామిలీ ఒకవైపు. మా అన్నయ్య మాకు ఎప్పుడు కూడా ఇలా నేర్పలేదు, మాది ఆ సంస్కృతి కాదు, అలాంటి సంస్కారాన్ని మా అన్నయ్య మాకు ఇచ్చాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. అదే సమయంలో అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి, అరవింద్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారు ఎలా ఆలోచిస్తున్నారో కూడా మనం చూసాం. సో ఒక సినిమా ఒకళ్ళ నష్టాన్ని ఒకళ్ళు కోరు ఎందుకు అన్నారు చూసారా మీరు, దానికి చెప్పా ఎందుకు ఇలాగా అయింది, ఎందుకు అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీలో పైనుంచి వస్తుంది, అట్లానే వస్తుంది. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీలో పైనుంచి ఇదే వస్తుంది. అందరి సినిమాలను ఆదరించండి, ఒకళ్ళ ఇది ఎంత చక్కగా మా నాని సినిమాలు కూడా మా ఇంట్లో చాలా ఇష్టపడి చూస్తారంటే, ఏ స్థాయి హీరోకి ఆ స్థాయిలో అభిమానులు ఉంటారు, అందరి అభిమానులకు. ఆయన పొలిటికల్ స్పీచెస్లో కూడా మీరు మీకు నచ్చిన హీరోని ఆ సినిమాలు వెళ్ళి చూడండి. సో నాని గారు చాలా బాగా చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ సూపర్ చేస్తారు, మహేష్ బాబు, వీళ్ళందరూ నాకంటే గొప్ప హీరోలు అని చెప్తాడు ఆయన. చూడండి ఆ సంస్కారం అనేది బై బర్త్ రావాలండి. ఆ సంస్కారం వీళ్ళకు ఉంది, వాళ్ళకు మిస్ అయింది. దానివల్లనే ఈ రకంగా ఏర్పడింది. ఒకప్పుడు చిరంజీవి గారే టాప్ కాబట్టి ఇక అన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా యాక్టర్గా మంచి పరిణతి, యాక్టర్గా నేను చెప్తుంది వ్యక్తిగా పరిణతి సాధించాల, యాక్టర్గా నటనలో పరిణతి సాధించాడు కాబట్టి అల్లు అర్జున్ గారిని నెంబర్ 1 చెయ్యాలి, మెగా కుటుంబానికంటే అబోవ్ అల్లు అర్జున్ను ఉంచాలన్న తాపత్రయము, ఆ స్వార్థం ఏదైతే ఉందో అది పతనానికి నాంది పలుకుతోంది. వాళ్ళ పతనం అక్కడ మొదలైంది. సో సినిమాలు హిట్ కావచ్చు, హిట్ కాకపోవచ్చు, అది మన చేతిలో ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ల పాటు సినిమా హిట్ లేదు, కానీ హిట్ లేకపోయినా ఆయన వ్యక్తిత్వం ఏం చేసింది, వాళ్ళ ఫ్యాన్స్ని అట్లానే కల్ట్ ఫ్యాన్స్ చేసింది. సినిమా ఫ్లాప్ సినిమా కూడా ఒక హీరో యావరేజ్ సినిమా కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా ఆ స్థాయి ఎందుకు వచ్చింది, కల్ట్ అభిమానులు ఉంటారు, ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఉంటారు. చిరంజీవి గారు ఆ ఫ్యామిలీకి అట్లా ఉంటారు. సో మరి అల్లు అర్జున్ గారు ఎగసి పడిపోయి అల్లు అరవింద్ గారు మురిసిపోతే ఏదో ఒక రోజు 4 సినిమాలు ఫ్లాప్లో అవ్వగానే మళ్ళీ కింద పడిపోతారు. శాశ్వతం కాదు అది, తెలుసుకోలేకపోతున్నారు. ఆ స్వార్థంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అనేది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, ఇది మెగా అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీలో స్పష్టంగా కనిపిస్తోంది. నెగ్గటం మాత్రమే కాదు, మాకు తగ్గడం కూడా తెలుసు, అదేవిధంగా ఎదుటి వాళ్ళను కూడా ఆదరించడం తెలుసు అంటుంది మెగా ఫ్యామిలీ. అయితే వాళ్ళు కోల్పోతేనే మేము సంతోషంగా ఉంటాము అంటుంది అల్లు ఫ్యామిలీ. మరి ఈ వ్యత్యాసం వారి వ్యక్తిత్వాలని వారి కుటుంబ పరంగా ఉన్నాయని ఆ 2 ఫ్యామిలీల మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం.